ఏం సక్కదానాల రిలేషన్లు ఉన్నాయి రాబాయ్. ఓలంటే ఓలకు పానం లేదు, ఓలంటే ఇంకొకరికి అసలు భయమే లేదు. ఇంట్లోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఎవ్వలైనా మంచిదే. కోపం వస్తే చంపుడు నరుకుడు గిదే కథ. ముక్క మీన్న కోపం ఉండబట్టే చిన్నదానికి పెద్దదానికి నరుక్కుంటూ పోతే మనుషులు ఉంటారా అరబై? నీ కథ పాడువాడా. అక్క గీ పిల్లగాడేంది తండ్రిని చంపిండట. ఏమోనే చెల్లే గల్లె పెరిమిటి పెండ్లాన్ని చంపిండట. గియే ముచ్చట్లుల్లా. కానీ గీడనైతే ఉత్త కోడి కూర కోసం చంపుకున్నాడట ఈ కౌసుపాడుగాను. కౌసు కూర అంటే నాలుక ఓసుకుంటాండ్రు జనాలు. ఏం కౌసుల్లా కౌసు పాడువాడా. ఈ మధ్యకాలంలో మనుషులకు కోపం ముక్కు మీదనే ఉండబట్టే ఇక కౌసు అంటే పానం ఉండేటోళ్లకు ఇంకింత ఎక్కువ కోపం ఉండేటట్టున్నదిగా. మరి లేకపోతే ఏందుల్లా తిండి మీద లొల్లై పానాలు పోతాన్నాయి అంటే నడుస్తాన కాలం కలికాలం కాకపోతే ఇంకేంది. జనగామ జిల్లా తరిగోపుల మండలం అక్కరాజుపల్లి అనే ఊళ్ళే రమేష్ అనే పెద్ద మనిషికి నాటుకోడి కూర తినాలని మస్తు ముచ్చటైంది. ముచ్చటవాడి కోడిని కోయించుకొని ఇంటికి తెచ్చిండు. తీరా ఇంటికి తెస్తే ఇల్లాల అనుష ఆల్రెడీ ఇంట్లో చేపల కూర వండి రెడీగా పెట్టింది. ఇలా చేపల కూర తినుండ్రి, రేపు అండుతా ఆ నాటుకోడి అన్నదట. గంతే. మనోడికి అస్సలు నచ్చలే. నాకు ఇప్పుడే నాటుకోడి కావాలి అని పెండ్ల మీదకి లొల్లికి దిగిండు. కౌసుకూర పంచాయతీ ఇంతింత వెరిగి పెద్దగా అయ్యి పెనిమిటి రమేష్కి కోపం నరాలకెగబాకింది. నోటికచ్చినట్టు తిట్టుకుంటా కట్టుకున్న పెండ్లామాని చూడకుండా కొట్టిండట. అంతట్లనే ఆడికచ్చిన కొడుకు గణేష్, అయ్యా చిన్నదానికి అమ్మనెందుకు కొడుతున్నావు అని తండ్రిని నిలదీసిండు. దీంతో తండ్రి కొడుకుల మధ్య లొల్లి షురు అయింది. కోపంలా విచక్షణ కోల్పోయిన కొడుకు గణేష్ ఇంట్లున్న రోకల్ బండను అందుకొని కన్న తండ్రి తల మీద గట్టిగా బాదిండు. తల వగిలి రక్తం అడుగుల పడిన రమేష్ను దావుకానకు దోల్కపోయినా పానాలైతే ఇడిచిండు. కౌసుకూర ఏమో గాని పానాలు గాల్లవాయే. ఉత్త నాటుకోడి కూర పంచాయతీ ఒకరి పానం తీసే, ఇంకొకరిని జైలు పాలు చేసే. రమేష్ సోదరుడు శ్రీనివాస్ పోలీసులకు చెప్పే వరకు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. తండ్రిని రోకల్ బండతో కొట్టిన కొడుకు గణేష్ను పోలీసులు ఆల్రెడీ స్టేషన్కు దోల్కపోయి ట్రీట్మెంట్ చాలు చేసే. కన్న తండ్రిని చంపినందుకు మనోడిప్పుడు జైల్లో చిప్పకూడు తింటాడు. ఏదేమైనా నోటి రుచి కోసం మొదలైన లొల్లి ఒక నిండు సంసారాన్ని రోడ్డున వారేసింది. ఈ దారుణం చూసి ఊర్ల జనాలు ముక్కునేలేసుకుంటాండ్రు. కొందరైతే నీ కౌసింట్ల మన్ను ఈ కౌసుగాలు చేయబట్టి ఇండ్లన్నీ నాగమైతాన్నాయి. ఇవాళ చేపలు తిని రేపు కోడి తింటే ఏం పోవు, తగ పెండ్లాన్ని కొట్టే ఆఖరుకు పానాలు తీసుకొని కొడుకుని జైలుకు పంపే అని తిట్టబట్టే కొందరు. ఏమైనా అండు అన్నప్పుడు అండి తయిపోగా ఇప్పుడు పెన్మిటి పైలోకాలకు వాయే, కొడుకు కటకటాలకు వాయే అని ఇంకిందరు ముచ్చట పెట్టబట్టే. పాపం ఏదేమైనా కానీ గా ఇల్లాల జీవితం ఆగమాయపో. ఏమోనుల్లా జర పైలం ఎవరికి ఎట్లా ఎప్పుడు కోపాలొచ్చి జిందగీ ఎట్లా ఆగమైతుందో అర్థం కాక చచ్చింది.